హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏమో ఎగ్ జున్ను కర్రీ. ఈ జున్ను కర్రీ అనేది అందరికీ తెలిసిందే. కానీ నేను నా స్టైల్‌లో ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను. చక్కగా చిక్కటి గ్రేవీతోని చాలా చాలా అంటే టేస్టీగా ఉంటది. ఈ ఎగ్ జున్ను కర్రీ పులావ్‌లోకి, బిర్యానీలోకి, రైస్‌లోకి, రోటీలోకి అన్నిటికి సైడ్ డిష్‌గా చాలా బావుంటదండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చండి. ముందుగా ఒక బౌల్‌లోని 4 గుడ్లు కొట్టి వేసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అది మిక్స్ అయ్యేలా స్పూన్‌తో అయినా, మిక్సర్‌తో అయినా మిక్స్ చేయండి. మొత్తం కలిసిపోయేలా. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని దానిలోని సరిపడినంత వాటర్ వేసి, ఒక ప్లేట్‌లోని ఈ ఎగ్ జున్ను సొన అనేది పెట్టి, దాని మీద మూత పెట్టండి. నీళ్లు లోపలికి వెళ్ళకుండా, ఫుడ్ ఆవిరి వెళ్ళకుండా ఇంకో మూత పెట్టండి. 15 మినిట్స్‌లోని మీకు రెడీ అయిపోద్ది. చూడండి ఇలా క్యూబ్స్‌లా నేను కట్ చేసుకున్నానండి. పన్నీర్ క్యూబ్స్ లాగా చూడండి ఎంత స్మూత్‌గా ఉన్నాయో. ఇప్పుడు ఒక పాన్‌లోని ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, స్టార్ వేసుకొని, వెల్లుల్లిపాయలు 4, 5 వేసుకోండి. ఉల్ ఎర్రగడ్డ ఒకటి పెద్దది కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అది లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయండి. చూడండి వచ్చింది కదా! ఇప్పుడు దీనిలోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ వస్తుంటదండి. ఇప్పుడంతా మిక్స్ అయిన తర్వాత ఒక 4 టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అందులోని ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి. గసగసాలు లేకపోతే జీడిపప్పు పౌడర్‌గా చేసైనా మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక స్పూను. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకొని, ఇప్పుడు కొంచెం మూత పెట్టి ఉడికించుకుందామా? ఇప్పుడు మధ్యలో తీసి కలుపుదామండి. అడుగు అంటేస్తది కదా! కలుపుతుండాలి మధ్య మధ్యలో మూత తీసి. మళ్ళీ మూత పెట్టుకుందామా? ఇది ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలండి. అంటే ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి కదా! టమాటాలు మగ్గి ఆయిల్ సెపరేట్ అయితే టేస్ట్ బావుంటది అలా అయితే. 3 ఎండుమిర్చి వేసుకోండి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోవాలి ఇది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామా? మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు మొత్తం వేసేసి ఇప్పుడు అది కొంచెం ఉడకనివ్వండి. మంచి ఒక 20 మినిట్స్ వరకు వాటర్ పోసి ఉడకనివ్వండి మంచిగా. ఒకవేళ మీకు చిక్కబడుతుంది అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. మంచిగా ఉడికితేనే ఆహ్, టేస్ట్ అనేది బావుంటది. ఒక 20 మినిట్స్ వరకు ఉడికించండి. ఇప్పుడు, ఇప్పుడు ఎగ్ పీసెస్ అలా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! అవి ఇప్పుడు వేసేయండి. వేసేసి ఒక 8 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. అంతకన్నా ఎక్కువ ఉడికించుకున్నా గ్రేవీ అంతటికి పీల్చేసుకుంటది ఆ ఎగ్ క్యూబ్స్ అనేవి. అందుకే మళ్ళీ చికెన్ పడిపోతది కదా! అందుకే ఎక్కువ సేపు ఉడికించకండి. 8 మినిట్స్, 5 మినిట్స్ అయితే చాలు. ఇప్పుడు కాస్త కసూరి మేతి వేసుకోండి.
కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తే టేస్ట్ బాగుంటుంది, మీ ఆప్షనల్ అండి అది. అదేండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన ఎగ్ జున్ కర్రీ. ఇదేండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని పులావ్ రొట్టి ఎలాంటి సైడ్ డిష్కైనా సరే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.